గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇవి ఫాలో అయితే ఎగ్జామ్లో మనకి ఈజీగా మనం ఎగ్జామ్ పాస్ కాగలుగుతాం. అయితే ఫస్ట్ టైం వేస్ట్ చేయొద్దు. ఎగ్జామ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైం వేస్ట్ చేయొద్దు. అంటే మనకి క్వశ్చన్లో డైరెక్ట్ ఈ బుక్లో అదని ఇస్తే ఆ బుక్లోకి వెళ్ళి డైరెక్ట్ రూల్ ఆర్టికల్ డైరెక్ట్ కంటెంట్లో ఉంటుంది కదా క్వశ్చన్. ఆ కంటెంట్లో ఇచ్చిన వాటికే మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుని అవి పెట్టాలి. ఒకవేళ కంటెంట్లో కాకుండా లోపలికి వెళ్ళి చూడాల్సి వచ్చినప్పుడు టైం వేస్ట్ కాకుండా స్కిప్ చేయాలి. క్వశ్చన్ని డైరెక్ట్ దొరికే క్వశ్చన్సే మ్యాక్సిమం ఫస్ట్ చేయాలి. తర్వాత ఆ క్వశ్చన్ని చూసి బుక్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి చాలా బుక్స్ ఉంటాయి. డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్కి చాలా బుక్స్ ఉంటాయి. ఒక ఈఓటీకి ఒక 10 ఉంటాయి, జీఓటీకి ఒక 10 ఉంటాయి. ప్రతి పేపర్కి ఒక 10 మ్యాక్సిమం 10 బుక్స్ ఉంటాయి. కాబట్టి మనకు క్వశ్చన్లో చూడగానే మనం అది ఏ బుక్లోదో ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా అంటే యాజ్ పర్ ఏపీఈఆర్ రూల్ అని ఇస్తారు. అంటే ఇక్కడ ఏపీఈఆర్ అంటే ఎడ్యుకేషన్ రూల్స్ 1960 బుక్ మనకి చిన్నది ఉంటుంది. ఏపీఈఆర్ అని బ్లూ కలర్లో ఆ బుక్. లేకపోతే అకార్డింగ్ టు ఎస్ఎస్సి స్కీమ్ అంటే ఇది పెద్ద డిపార్ట్మెంటల్ గెజిటెడ్ బుక్ ఉంది కదా, ఆ బుక్లోకి సంబంధించిన క్వశ్చన్ డైరెక్ట్ ఆ చాప్టర్లోకి వెళ్ళాలి. ఇది 10th చాప్టర్ అయి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకా యాజ్ పర్ జిఐఏ అంటాడు. ఇట్లా ఆ బుక్ ఏదే జిఐఏ అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్. మ్యాక్సిమం మనం ఆ పెద్ద బుక్లోకి సంబంధించిన చాప్టర్స్ అన్నీ మనం తరోగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్లనే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం క్వశ్చన్స్ అనేటివి. పెద్ద బుక్ మాత్రం ఒక 2-3 సార్లు దాని కంటెంట్ అనేది ఏ చాప్టర్లో ఏం టాపిక్స్ ఉన్నాయి అనేది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీగా బుక్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇది మెయిన్. ఫస్ట్ ఏ బుక్లో అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది బుక్ తెలిస్తేనే మనం ఈజీగా క్వశ్చన్ అనేది ఆప్షన్స్ పెట్టగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్లో బుక్ మెన్షన్ చేయకపోతే ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ ఏమి ఇస్తాడంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఫర్ 10th ఎగ్జామ్స్ అని అడిగితే అది ఏ బుక్లోది మనకి తెలియదు. అందుకే మనకి అక్కడ కింద ఆప్షన్స్ ఇస్తాడు. రూల్ నెంబర్ 15 ఫర్ ఆఫ్ ఎస్ఎస్సి స్కీమ్ అని ఇస్తాడు. అంటే ఈ క్వశ్చన్ అనేది ఎస్ఎస్సి స్కీమ్కి సంబంధించిన బుక్. ఎస్ఎస్సి స్కీమ్ అని అంటే పెద్ద గెజిటెడ్ బుక్. ఆ విధంగా మనకి ఆప్షన్స్లో చూస్తే అది ఏ బుక్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ రూల్ ఆఫ్ జిఐఏ అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఈ రూల్ ప్రకారం 13 రూల్ ఆఫ్ అని అనుకోండి, 13 రూల్ ఆఫ్ జిఐఏ అట్లా ఆప్షన్స్లో ఇస్తాడు. అంటే ఆప్షన్స్లో చూసి పైన ఇచ్చిన క్వశ్చన్ అనేది జిఐఏకి సంబంధించిన క్వశ్చన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేకపోతే యాజ్ పర్ ఆర్టీఈ యాక్ట్ అని ఇస్తాడు. అట్లా ఆ విధంగా ఇచ్చినప్పుడు మనం అది ఆర్టీఈ బుక్లోదా ఏ బుక్లోదా అని ఆప్షన్స్లో చూసి క్వశ్చన్ ఏ బుక్లోదో మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి ట్రెజరీ బుక్లో మనకి ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డైరెక్ట్ కంటెంట్లో మనకు ప్రతి బుక్లో రూలు సెక్షను ఆర్టికల్ అని ఇస్తాడు. కానీ ఈ ట్రెజరీ బుక్లో ఎట్లా అంటే ట్రెజరీ రూల్ ఉంటుంది, సబార్డినేట్ రూల్ ఉంటుంది. 2 రూల్స్ ఉంటాయి. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ట్రెజరీ రూల్ 16, సబార్డినేట్ రూల్ 10 అట్లా ఇస్తాడు. అంటే ఈ ట్రెజరీ రూల్లో 1, 2 ఇట్లా, దీంట్లో మళ్ళీ సబార్డినేట్ రూల్స్ 1, 2, 3, 4 ఇట్లా ఉంటాయి. మళ్ళీ ట్రెజరీ రూల్ సెకండ్లో మళ్ళీ 1, 2, 3 ఇట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రెజరీ రూల్ 16, దీంట్లో మళ్ళీ సబార్డినేట్ రూల్ 10, 1, 2, 3, 4 ఇట్లా 10. ఇట్లా చూసుకోవాలన్నట్టు. ఈ బుక్ ఒకటి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. ట్రెజరీలో మళ్ళీ సబార్డినేట్ రూల్ చూసుకోవాలి. రైట్ డౌన్ జీవోస్. మనకి మామూలుగా మనకి ఎగ్జామ్కి బేర్ యాక్ట్ ఉన్న బుక్స్ మాత్రమే అలో చేస్తారు. వేరే బుక్స్ అలో చేయరు. మనకి క్వశ్చన్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ కానీ జిరాక్స్ మెటీరియల్ కానీ ఇవి అలో చేయరు. కాబట్టి ఇక్కడ జీవోస్ అడుగుతూ ఉంటారు. డైరెక్ట్ జీవోస్ అడిగినప్పుడు మనకు ఆ జీవోస్ ప్రతి ఒక్క చాప్టర్కి సంబంధించిన పైనే కంటెంట్లో జీవో నెంబర్ అనేది ఉంటుంది. జీఓఎంఎస్ నెంబర్ అని ఉంటుంది. కానీ మనం ప్రతిదీ అది దేనికో ఎతకడం కష్టం కాబట్టి ఈ జీవోస్ అన్నీ మనకు ఒక బుక్లో ఎక్కడో ఒక దగ్గర ఖాళీ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో మనం అన్ని జీవోస్ రాసుకున్నాం అనుకో, ఏ జీవో అడిగినా వెంటనే మనం ఈ పేజ్లోకి వెళ్ళి ఈజీగా మనం ఆప్షన్స్ పెట్టవచ్చు. ఇంకొకటి బుకింగ్ ఇన్ హ్యాండ్. మనకి ఒక క్వశ్చన్ చదివిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఐఏ గురించి అడిగిండు ఒక క్వశ్చన్. అడిగిన తర్వాత ఈ బుక్
మనం ఆ క్వశ్చన్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేసినాం, ఆప్షన్ టిక్ చేసినాక ఏమంటే బుక్ను పక్కన పెట్టకుండా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చదవాలి. ఆ బుక్ అట్లనే చేతిలో పెట్టుకోవాలి. చేతిలో పెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్ చదవాలి. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మళ్ళీ దీనికే సంబంధించింది ఉండొచ్చు. మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ ఓపెన్ చేయడం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేనాక వరకు ఆ బుక్ మన చేతిలోనే ఉండాలి. ఓకే, ఆ క్వశ్చన్ ఆ బుక్కి సంబంధించింది కాదన్నప్పుడు ఆ బుక్ని పక్కన పెట్టి అది ఏ క్వశ్చన్కి సంబంధించిన బుక్కో మనం దాన్ని తీసుకోవాలి. ఇంకొకటి కంటెంట్ కాకుండా లోపల ఇస్తే కొన్ని క్వశ్చన్స్ యాజ్ పర్ రూల్ అని అడిగి యాజ్ రూల్ పర్ 15 అని అడిగింది అనుకోండి, దాంట్లో ఏదో ఒక మ్యాటర్ ఇస్తాడు. మ్యాటర్ ఇస్తే మనకు కంటెంట్లో అది ఆ కీవర్డ్ అనేది దొరకకపోతే మనం లోపలికి వెళ్ళాలి. ఆ పేజ్ నెంబర్ లోపలికి వెళ్తే దాంట్లో ఉంటుంది. ఒకవేళ ఇంతకుముందు వేరే వాళ్ళు యూజ్ చేసిన బుక్స్ అయితే అండర్లైన్ చేసి ఉంటాయి. ఒకవేళ అట్లా లేకపోయేది ఉంటే మనం వెతకాల్సి వస్తే టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఫస్ట్ 40 క్వశ్చన్స్ మనం కరెక్ట్ పెట్టగలిగితే ఎగ్జామ్లో పాస్ అవుతాం. కాబట్టి డైరెక్ట్ ఇచ్చిన క్వశ్చన్సే ఫస్ట్ పెట్టి తర్వాత టైం బట్టి మనం ఈ క్వశ్చన్స్ చేసుకుంటే బెటర్. కొన్ని జనరల్ అంటే ఇవి బుక్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమని అడుగుతాడు, హౌ మెనీ ఎఫ్ఏ క్వశ్చన్స్ ఫర్ ఇయర్ అని అడుగుతాడు. అంటే మనకి హౌ మెనీ ఎఫ్ఏస్ కండక్టెడ్ అని అడుగుతాడు. అంటే ఎన్ని ఎఫ్ఏలు మనం ఇయర్లో కండక్ట్ చేస్తాం. 4 ఎఫ్ఏస్ కండక్ట్ చేస్తాం. ఇంకా ఎస్ఎస్ 2 ఎస్ఎస్ వర్కింగ్ డేస్ అడుగుతాడు, వర్కింగ్ అవర్స్, ఎండిఎం మెనూ గురించి అడుగుతారు. ఇవన్నీ మనకి దాంట్లో బుక్లో ఉంటాయి. కాకపోతే అవన్నీ జనరల్గా మనకు తెలిసిన క్వశ్చన్సే. ఏమని ఎఫ్ఎల్ 4 కండక్ట్ చేస్తామని తెలుసు, ఎస్ఎల్ 2 కండక్ట్ చేస్తామని తెలుసు, వర్కింగ్ అవర్స్ 6 అవర్స్ అని. అట్లా ఎండిఎంలో మెనూ మండే రోజు ఏంటిది, ఏ రోజు ఎగ్ పెడతారు, వీక్లీ ఎన్ని ఎగ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఏజ్ లిమిట్ ఎంత, ఇవన్నీ మనకి బుక్లో ఉంటాయి. కానీ మనకి ఇవి జనరల్గా తెలిసిన క్వశ్చన్స్ జనరల్గా తెలిసినప్పుడు ప్రతి టీచర్కి ఇవి తెలిసే ఉంటాయి. ఇది తెలిసినప్పుడు మనం డైరెక్ట్ జనరల్గా పెట్టేయాలి. టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ పెట్టేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇది నేను ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్తో నేను కొన్ని ప్రాక్టీస్ చేసిన బుక్స్ దానివల్ల నేను నా సొంతంగా ప్రిపేర్ అయిన దాన్ని బట్టి నేను చేసిన వీడియో ఇది. మీకు నచ్చినట్లయితే కొత్తగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న విధంగా నా ఎక్స్పీరియన్స్తో నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.